దాని తర్వాత అంటే అవసరాలకు అనుగుణంగా మీ క్యారెక్టర్ మీ వ్యక్తిత్వం మారిపోతుంది. క్యారెక్టర్ వ్యక్తిత్వం ఎప్పుడు మారదు. క్యారెక్టర్ రాజీ పడతాం అనేది ఎక్కడా కూడా జరగదు. ఉద్యోగుల డిమాండ్స్ విషయంలో కానీ ఉద్యోగుల దీని విషయంలో కానీ రాజీ పడతాం అనేది జరగదు. దానికి తోడు మీ పాత్ర ఎక్కడ ఉన్నది అనేది సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ తర్వాత జరిగిన ఉద్యమంలో కానీ రాష్ట్ర నాయకత్వంలో నా పాత్రను ఎక్కువ అందరూ కూడా సాగర్ గారు ఉద్యమం అంతా కూడా చేస్తారు. ఇదంతా కూడా దీన్ని చేయాలని చెప్పి మాకు ఇచ్చేవాళ్ళు. అందుకని ఆ పాత్ర ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ రాష్ట్ర నాయకత్వం. ఇంకెవరైనా రాష్ట్ర నాయకత్వం వచ్చినప్పుడు లేదు ఈ పాత్ర మేమే తీసుకుని మేమే ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఇంకోటి జరిగినప్పుడు రాష్ట్ర నాయకత్వానికి అనుగుణంగా రాష్ట్ర యొక్క మొత్తం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ యొక్క డెసిషన్స్కి అనుగుణంగా ఒక సీనియర్ కామ్రేడ్గా అనుభవం ఉన్న నాయకుడిగా మెజారిటీ డెసిషన్స్కి అనుగుణంగా మెలగాల్సిన బాధ్యత క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణకు లోపల పనిచేస్తాం. అట్లాగే మన బీఆర్ ఫస్ట్ లో లేదా క్రమశిక్షణ ఎప్పుడు క్రమశిక్షణతో ఉంటాం. ఆ రోజు రాష్ట్ర నాయకత్వం అంటే మీరు ఎప్పుడు బెదిరింపు ధోరణితో మాట్లాడతారు. బెదిరించే ధోరణి మాటలు ఎక్కువగా మీరు వినియోగిస్తారంటారు. అంటే మీరు మిస్అండర్స్టాండ్. నేను ఎప్పుడు బెదిరింపు ధోరణి ఎప్పుడు కూడా మాట్లాడను. నాకు అటువంటి ఇమేజ్ ఈ రాష్ట్రంలో లేదు. బట్ ఉద్యోగుల గురించి నిష్కర్షగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం, వాస్తవం మాట్లాడతాము. ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా కూడా మాకు సంబంధించి ఉద్యోగులు బికాజ్ ఐ బీన్ రిప్రజెంటెడ్ బై ఎంప్లాయీస్. నేను ఇక్కడ కూర్చున్నాను ఇదంతా చేస్తున్నాను అంటే ఉద్యోగులు ఎవరైతే 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ఉన్నారో వారందరు రిప్రజెంటేటివ్గా వారందరి మద్దతుతో నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఐ హ్యావ్ టు రిప్రజెంట్ దెమ్. నేను వాళ్ళందరి ప్రతినిధిని. వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ భావాలకు అనుగుణంగా నేను పనిచేయాలి కానీ ఇంకొక ఇదిగా పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఉండదు. అందుకని వాళ్ళ భావాలకు అనుగుణంగానే ఎప్పుడూ పనిచేస్తూ వచ్చాం. ఎట్ ది సేమ్ టైం ఏదైతే రాష్ట్ర నాయకత్వం అంతకుముందున్న రాష్ట్ర నాయకత్వం మీకు ఉద్యమం సంగతి చెప్తాను. అంతకుముందున్న రాష్ట్ర నాయకత్వం మేము సమైక్యాంధ్ర ఉద్యమం నేను ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఆ విషయంలో రాష్ట్ర నాయకత్వం ఒక డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కూడా మేము కొంత పోరాటం చేసి కొంత బ్యాలెన్స్ వహించాం. మేము తర్వాత రాష్ట్ర నాయకత్వం మారి అశోక్ బాబు గారు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ద డెసిషన్. వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు అంటే అంతకు ముందు మేము బ్యాలెన్స్ వహించడానికి క్రమశిక్షణ ఇప్పుడు కాదు 2009-10 మేము ఇక్కడ విజయవాడలో నా వాయిస్ వినిపిస్తున్నా. మనం వన్ వే వెళ్ళిపోతుంది. 16 మీద కానీ ఉద్యోగుల మీద కానీ ఇంకో దాని మీద కానీ మన మీద అపవాదులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటిని మనం సమాధానం చెప్పకపోతే అవన్నీ నిజాలు అయిపోతాయని చెప్పి స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో కానీ ఇక్కడ కానీ నేను ఇస్తున్నాను. కానీ రాష్ట్ర నాయకత్వం సంయమనం పాటించింది. తప్పు కాదు, అది సంయమనం పాటించింది. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. డెసిషన్ తీసుకోవాల్సింది రాష్ట్ర నాయకత్వం.